హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ కిచెన్. నేను జయంతి. ఇవాళ మనం బెండకాయ ఫ్రై చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ముందుగా నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను. హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నానండి. ఇవి సన్నగా కట్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, అలా వదిలేయకూడదు. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఈ కలర్ వచ్చాక మనం తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఈ బెండకాయ ఫ్రైని మనం రైస్లోకి, చపాతీలోకి తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత నేను వేరుశనగ పప్పు తీసుకున్నానండి. ఇవి కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చాక మనం తీసి ఫ్రై చేసుకున్న బెండకాయల్లోనే వేసేసుకోవాలి. ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 10-12 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక 15 వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలండి, వెల్లుల్లి రెబ్బలు. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు. ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం రెడీ చేసుకున్న బెండకాయ ఫ్రైని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బెండకాయకి మనం చేసుకున్న మసాలా అంతా పట్టేటట్టు అంతా ఒకసారి కలుపుకోవాలి. మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ బెండకాయ ఫ్రైని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 7 to 10 డేస్ ఉంటుందండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టచ్చు, వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.